మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక తీవ్రమైన విషాదం నెలకొంది. ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ విషాదం గురించి మీరు విన్న తర్వాత 100% మీరు భయానికి గురవుతారన్నమాట. బయటికెళ్ళాలంటే మీరు ఒకసారి ఆలోచిస్తారన్నమాట. అంత తీవ్రమైన విషాదం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్రాలో ఈ మధ్య ఈ ముఠాలు ఎక్కువైపోయాయి. వాళ్ళందరిని కూడా పోలీసులు గమనిస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి జిల్లా ఏదైతే హిందూపురం ఉందో, అక్కడ ఒక పెద్ద మనిషి అంటే ఒక పెద్దావిడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆటో కోసం అయితే వెయిట్ చేస్తా ఉంది. సో, అదే క్రమంలోని ఒక ఆటో వచ్చింది. దాంట్లో కూడా చాలా మంది పాసెంజర్స్ ఉన్నారు. ఆవిడకి అలా అనిపించిందన్నమాట. అయితే ఆవిడకి ఎటువంటి డౌట్ రాలేదు. వాళ్ళందరిని చూసేటప్పటికి వాళ్ళందరూ కూడా సాదాసీదా అంటే ప్రయాణం చేసినటువంటి పాసెంజర్స్ కదా అనే ఫీలింగ్ కలిగిందన్నమాట. సో, ఆ లోనకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏదైతే నిర్మానుష్యమైన ప్రదేశం వచ్చిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అక్కడ ఆపాడు. ఎందుకమ్మా ఇక్కడ ఆపావని చెప్పి ప్రశ్నించగా, ఏమి లేదండి అని చెప్పి మాటల్లో కలిపి అక్కడ వాళ్ళందరూ ఎవరైతే ఆటోలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవిడ మీద మూకుమ్మడికాయ దాడి చేశారు. మూకుమ్మడికాయ దాడి చేసి దగ్గరగా 5 తులాలు ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో, ఆ బంగారం అంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారన్నమాట. సో, ఈ ముఠాలు ఎక్కువగా అయిపోయాయి. వాళ్ళందరిని కూడా పట్టుకోవడానికి పోలీసులు కూడా తీవ్ర గాలింపులు చేస్తా ఉన్నారు. సో, ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ భర్తతో జరిగిన విషయాలంతా మొత్తం చెప్పింది. అక్కడి నుంచి వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోలీసులైతే ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ యొక్క జాడలనైతే వెతుకుతా ఉన్నారు ఎక్కడున్నారని. సో, పోలీసులు కూడా చెప్పేదేంటంటే ఇటువంటి ముఠాలు ఎక్కువైపోయాయి. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలని, అదే విధంగా అపరిచిత వ్యక్తుల్ని మీరు గమనించాలని, ఇలా ఆటోలో వచ్చినా గాని మీరు వాళ్ళని గమనించి మీరు ఎక్కాలని ఆటో అని జెప్పేసి వాళ్ళు చెబుతున్నారన్నమాట. ఆళ్ళు చెప్పింది 100% కరెక్టే. మీరు ముక్కు, మొఖం తెలియని అదే విధంగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడినా లేదా వాహనాల మీద ఎక్కినా గాని మీరు 100% బుక్ అయిపోతారన్నమాట. ఈరోజు ఇప్పుడు చెప్తున్నాం కదా! ఇటువంటి సిట్యుయేషనే మళ్ళీ రిపీట్ అవుద్ది. దయచేసి ఇటువంటి ముఠాలు ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి మీరు అపరిచిత వ్యక్తుల్ని కనుక్కోండి. అదే విధంగా మీకు ఏమైనా డౌట్ వస్తే గనక ఇంటిమేషన్ ఇవ్వండి. పోలీసులకి ఇమ్మీడియేట్‌గా ఇంటిమేషన్ ఇవ్వండి. ఆ ముఠాలందరిని కూడా పట్టుకునే అవకాశం ఉంటదన్నమాట. చూసారు కదా! ఈ విధంగా అయితే మోసాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో రూపంగా అయితే చెబుతా ఉన్నాను. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.